తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. రాజకీయాలలో అన్నెవరు తమ్ముడెవరు అన్న సెంటిమెంట్లకు తావుండదే అని అంటారు. నిజమే, చాలా మందిని చూస్తే సెంటిమెంట్లు పెట్టుకుంటే ఆయింట్మెంట్లు పూసుకుంటారు తప్ప పదవులనే సెటిల్మెంట్లు దక్కాయని చాలా మందికి ఎరికే. అందుకే ఎమోషన్ అటాచ్మెంట్ పెట్టుకుని పాలిటిక్స్ చేస్తే కొసెల్లమని చాలా మంది పార్టీలు జంప్ అవుతుంటారు. ఇక ఇప్పుడు తెలంగాణ వచ్చినాక జీహెచ్ఎంసీ ఫస్ట్ మేయర్ అయిన బొంతు రామ్మోహన్ అన్న కాంగ్రెస్ తీర్థం ముచ్చుకోబోతున్నని తెలుస్తున్నది. ఇప్పటికే రామ్మోహన్ అన్న సీఎం సార్ను కలిసిండు. తీర్థం ఎట్లా పోసినా ఉచ్చుకుంటా అని చెప్పిండట. అదేంది కేసీఆర్ సార్కు నమ్మిన బంటులు ఎక్కువండే. ఆ విశ్వాసంతో కేసీఆర్ తొలిసూరి హైదరాబాద్ మేయర్ని వేసే, పార్టీల పెద్ద పోస్టులే ఇచ్చే, ఇంకేం తక్కువైందని పోతుండు అని రాలేసేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరికైనా రాజకీయంలో ఒకసారి పదవి రుచి మరినాక మళ్ళీ అసొంటి పవరే కావాలని ఉంటది కదా. బొంతన్న దానికేం అతీతుడు కాదు. మేయర్ గిరి ఇచ్చిన ప్రోటోకాల్ మర్యాద తప్ప మేజర్ గా మేయర్ పనులన్నీ చక్కబెట్టింది పార్టీల పెద్ద లీడరే అని అదో వెళ్తున్నదట. అదిగాక ఎన్నటి సందో ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ మీద ఆశలు పెట్టుకున్నాడు. కార్ పార్టీ హైకమాండ్ నీతోటి కాదు అని ఖాతరు చేయలేదు. దాంతో బాగా రగిలిపోయిండు. నా తోటున్న బాల్కా గువ్వల అసొంటోలకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఇస్తారు, నాకు మాత్రం కార్పొరేటర్ కి ఎక్కువ సర్పంచ్ తక్కువ పోస్ట్ ఇస్తారా అన్న ఎసిడిటీ ఎన్నటి సందో ఉన్నదట. ఇక ఇలా మోకా దొరికిందని కార్ పార్టీకి రామ్ చెప్పి కాంగ్రెస్ లో గెలవబోతుండని అంటున్నారు. అందుకే రాజకీయాలలో సొంత అన్నదమ్ములు భార్య భర్తలే ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుని కొట్లాడుతుంటారు. అసొంటిది నమ్మిన బంట్లు అనుంగు శిష్యుడు అసొంటోళ్ళు పార్టీ మారుడా అనే మాటలన్నీ పచ్చి బూతులే అని అంటున్నారు. ఈ సంగతి ఎరికైనోళ్ళు.